అభినవ్కి అనన్య కాల్ చేసి ఎల్ఎక్స్ కంపెనీకి రమ్మని చాలా సీరియస్గా పిలిచి ఒక ఫోటో చూపించింది. అభినవ్ వైపు అసహ్యంగా చూసిన అనన్య, ఏం పనులివి అభినవ్? చాందినితో అంత క్లోజ్గా ఎందుకున్నావు? పైగా పబ్లిక్గా ఆమెను హగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని సూటిగా అడిగింది. ఆ ప్రశ్న అభినవ్ గుండెల్లో దూసుకుపోయింది. ఫోన్ తన చేతిలోకి తీసుకుని ఫోటో జూమ్ చేసి చూశాడు. బ్యాక్డ్రాప్లో అర్జున్ జిమ్ ఎక్విప్మెంట్ కనబడుతుంది. శ్యామ్ జిమ్లోకి ఎంటర్ అయినప్పుడు తమ మీద డౌట్ రాకూడదు అనే ఉద్దేశంతో చాందిని తనకు బాగా క్లోజ్గా వచ్చిన మూమెంట్ అది. ఎవడో పక్కా ప్లానింగ్తో ఫోటోలు తీశాడు. అసలేంటిదంతా? ఎంత దరిద్రం ఇది అంటూ స్వైప్ చేసి మరికొన్ని ఫోటోలు చూపించింది అనన్య. ఆ ఫోటోలన్నీ జిమ్ ఎంట్రన్స్ దగ్గర తీసినవే. ఇద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారో అని వెటకారంతో కూడిన అసహ్యంతో అరిచింది అనన్య. అభినవ్కి కళ్ళు గిర్రును తిరిగాయి. అందులో ఒక ఫోటో అయితే ఇద్దరూ కిస్ చేసుకుంటున్నట్టు కనబడేలాగా సైడ్ యాంగిల్లో పర్ఫెక్ట్గా తీశారు. కార్ డాష్బోర్డు మీద కెమెరా పెట్టుకుని తనని అబ్జర్వ్ చేసిన మనిషి తీసిన ఫోటోలవి అని అభినవ్కి అర్థమైంది. రే తొంగరాస్కేల్, అసలు ఎవడ్రా నువ్వు? జాగ్రత్తగా ప్లాన్ చేసి నన్నిరికించావు అని కసిగా తిట్టుకున్నాడు. తప్పించుకోవడానికి దారి లేదు అని అర్థమయ్యాక కన్విన్స్ చేయడమే ఉత్తమం అనుకుంటూ మెల్లిగా అనన్య ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అతను కూల్గా కూర్చోవడం చూస్తుంటే అనన్యకు ఇంకా మండుతుంది. కానీ అభినవ్ మాత్రం చాలా ప్రశాంతంగా, నన్ను ఫాలో చేయమని డిటెక్టివ్ని పెట్టావన్నమాట. ఈ ఫోటోలన్నీ వాడు తీసి పంపినవేగా, ఎంతిచ్చావేంటాడికి అని అడిగాడు. అసలే కోపంగా ఉన్న అనన్య మరింతగా మండిపడింది. ఆ విషయం ఇప్పుడు అవసరమా? నీ భాగోతం బయటపడింది కాబట్టి ఫోటోలు తీసిన వాళ్ళని తిడితే సరిపోతుందనుకోకు. నీకు చాందినికి మధ్య ఏం జరుగుతోంది? ఆమె నీ మీద పడి పడి ఎందుకు మాట్లాడుతోంది అని క్వశ్చన్ చేసింది. మాట్లాడితే మీనింగ్ ఉండాలనన్య. చాందినిని నా దగ్గరకు పంపించింది ఎవరు? నువ్వు కాదా? జిమ్ ఓపెనింగ్కి నా భర్తను తోడుగా తీసుకెళ్ళు అని ఆమెను రెచ్చగొట్టి పంపింది నువ్వు కాదా? కనీసం నాకు ఇష్టమో కాదో, నేను ఖాళీగా ఉన్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఆమెకు పర్మిషన్ ఇచ్చింది నువ్వు కాదా అని చాలా సీరియస్గా కౌంటర్ ఇచ్చాడు అభినవ్. నోర్మయ్, హెల్ప్ కావాలని రిక్వెస్ట్ చేస్తే జాలిపడ్డాను, నిన్ను తీసుకెళ్లమన్నాను. కానీ సీక్రెట్ రొమాన్స్ చేస్తూ నా వెనక గోతులు తీస్తారనుకోలేదు. చాటుగా చండాలపు పనిచేయడానికి మీకు సిగ్గులేదా అని తిట్టింది అనన్య. అభినవ్ చిరాగ్గా లేచి నిలబడి, ఇంత ఫులిష్గా ఆలోచిస్తావని అనుకోలేదనన్య. చాందినికి హెల్ప్ కావాలి, అది నేను చేశాను. పబ్లిక్లో రొమాన్స్ చేసే దిగజారుడు బుద్ధి నాకు లేదు. అసలు చాందిని మీద అలాంటి ఆలోచన లేదు. నేనేం చేసినా తనకి హెల్ప్ చేయడం కోసమే. ఇది నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకొచ్చే నష్టం లేదు అని చెప్పి డోర్ వైపు అడుగులు వేశాడు. అనన్యకు ఇంకా రోషం వచ్చింది. అభినవ్కి అడ్డంగా నిలబడి, నాకు ఆన్సర్ చెప్పకుండా ఇక్కడి నుంచి కదిలితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చింది. అరే, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు అనన్య? ఆమెకు నాకు మధ్య ఏం లేదు అని కసురుకున్నాడు అభినవ్. అతని విసుగుకి అనన్య రోషం కరిగి కన్నీళ్లుగా మారింది. ఇది నీకు చిన్న విషయమా అభినవ్? నీకు పెళ్ళైందని, భార్య ఉందని మర్చిపోయి పబ్లిక్లో నా ఫ్రెండ్తో తిరగడం నీకు చిన్న విషయంగా కనబడుతుందా? పెళ్లి తర్వాత అఫైర్ పెట్టుకోవడమే చండాలం, పైగా అది నా ఫ్రెండ్తో అని పెద్దగా ఏడ్చింది అనన్య. ఆమెను చూస్తే అభినవ్కి కూడా బాధగా అనిపించింది. కానీ అనన్య మెంటాలిటీ అతనికి అర్థం కాలేదు. భర్తగా నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, మరిప్పుడు ఇంత పొసెసివ్నెస్ ఏంటో తెలియడం లేదు అనుకున్నాడు. అభినవ్ లేని కోపాన్ని తెచ్చుకొని, పెళ్లి గురించి నువ్వు మాట్లాడితే నాకు నవ్వొస్తుంది అనన్య. నీకు మన బంధం మీద గౌరవం ఉందా? కనీసం నీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా నన్ను మనిషిలా చూస్తున్నారా? పని మనిషి కంటే హీనంగా నన్ను సర్వెంట్స్ రూమ్లో పడుకోమన్నప్పుడు నేను నీ భర్తని అని గుర్తురాలేదా? పైగా నన్ను ₹1,00,00,000 అమ్ముతాను అని నీ ఫ్రెండ్కి బేరం పెట్టినప్పుడు నేనెవరో మర్చిపోయావా అని సూటిగా ప్రశ్నించాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడక అభినవ్. నేను జోక్గా అన్న మాటలు నువ్వు నిజం చేయాలని ట్రై చేయకు. అట్లీస్ట్ నీ రాసలీలలు నా ఫ్రెండ్తో మాత్రం కంటిన్యూ చేయకు. నేను తట్టుకోలేను, ప్లీజ్ దాన్ని వదిలేసేయి అని పిచ్చి పట్టినట్టు అరిచింది అనన్య. దాంతో కంట్రోల్ తప్పిన అభినవ్ షటాప్ అని గట్టిగా అరిచాడు. ఇంత అనుమానం ఏంటి నీకు? నా మీద నమ్మకం లేకపోతే చాందినిని పిలిచి అడుగు, మా మధ్య ఏం జరిగిందో తనే చెప్తుంది. ఇలా అనుమానంతో నలిగిపోకు అని సలహా ఇచ్చాడు. ఏడుపు అదుపు చేసుకోలేక తల పట్టుకొని కుర్చీలో కూలబడిన అనన్య, నేను చాందినిని ఎందుకు అడగాలి? అది నా ఫ్రెండ్ మాత్రమే, కానీ నువ్వు నా భర్తవి, అర్థమవుతుందా నీకు అని రోషంగా అంది. ఆమె మాటలకి అభినవ్ షాక్ అయ్యాడు. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని, ఏంటి మళ్ళీ చెప్పు అని అడిగాడు. నీ చెవులు పనిచేయడం లేదా? యు ఆర్ మై హస్బెండ్, నీకు వేరే అఫైర్స్ ఉండడానికి వీల్లేదు.
ఈ పిచ్చి వేషాలు మానకపోతే డైవోర్స్ ఇచ్చేస్తాను జాగ్రత్త అని అరిచింది అనన్య. ఆమె మాటలకి అభినవ్ కోపం అంతా కరిగి నవ్వొచ్చింది. ఓహో, నేనెవ్వరితో మాట్లాడకూడదు, కలవకూడదు, కానీ నువ్వు మాత్రం చరణ్తో డేటింగ్కి పోవచ్చు, లేట్ నైట్ పార్టీలకి పోవచ్చు. ఇదెక్కడి న్యాయం అనన్య? నీకో రూలు నాకో రూలు ఉంటుందా అని ఆవేశంగా అడిగాడు. అభినవ్ గొంతిప్పుడు మరింత పదునెక్కింది. అతనిలోని టైగర్ బయటకు రాబోతున్న సూచన అది. అభినవ్ కళ్లలో ఎర్రటి కోపం చూసింది అనన్య. మొదటిసారి అభినవ్ కళ్ళను చూసి భయపడింది. నేనతనితో డేట్కి వెళ్ళలేదు, లేట్ నైట్ పార్టీ చేసుకోలేదు, నిన్న కూడా ఆఫీస్ నుండి తాతయ్యతో కలిసి ఇంటికొచ్చేశాను, నువ్వు తప్పుగా ఊహించుకోకు అని ఉక్రోషంగా చెప్పింది అనన్య. ఆమె గొంతు ఇప్పుడు మరింత బలంగా వినిపించింది. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావని నాకు అనిపిస్తుంది. నిజంగా నన్ను నీ భర్తగా భావిస్తే అందరికీ నన్ను నీ భర్తగా పరిచయం చెయ్యాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇది పెళ్లి కాదు అంటున్నావు. మన మధ్య ఉన్నది కాంట్రాక్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది అన్నాడు అభినవ్. అలా గట్టిగా మాట్లాడాడు గాని అనన్య మాటల ద్వారా ఆమెకి చరణ్ మీద ఇంట్రెస్ట్ లేదని అర్థమవడంతో మనసులోనే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరే, ఈ పెళ్లి గురించి దానిమీద నాకున్న అభిప్రాయం ఏదైనా కానీ అది అప్రస్తుతం. నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకునే అధికారం లేదు. అమ్మకు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కొంచెం ఆలోచించి బిహేవ్ చేయ అభినవ్ అని అతన్ని హెచ్చరించింది అనన్య. నిజంగా నాకు వేరే అఫైర్స్ ఉంటే ఆ విషయం మీ అమ్మకు చేరితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకో తెలుసా? నన్ను వెళ్ళగొట్టడానికి, చరణ్ని ఇంటి అల్లుడిగా తీసుకురావడానికి ఆమెకు మంచి అవకాశం ఇదే కాబట్టి అని వెటకారంగా అన్నాడు అభినవ్. అమ్మ గురించి తప్పుగా మాట్లాడక అభినవ్, నేను భరించలేను అంటూ గట్టిగా అరిచింది అనన్య. ఆ క్యాబిన్ సౌండ్ ప్రూఫ్ అవడం వల్ల వాళ్ళ ఆర్గ్యుమెంటు బయట ఎవ్వరికీ వినబడే అవకాశం లేదు. లేకపోతే వాళ్ళ అరుపులకి బిల్డింగ్లోని జనమంతా అనన్య క్యాబిన్ ముందు నిలబడేవాళ్ళు. నెల రోజులు గాసిప్స్ మాట్లాడుకోవడానికి సరిపడా స్టఫ్ వాళ్లకు దొరికేది. షర్మిల మొహం గుర్తొచ్చిన అభినవ్ గట్టిగా నిట్టూర్చి, మీ అమ్మ గురించి అంతకన్నా గొప్పగా మాట్లాడడానికి ఏమీ లేదు, నేనంటే చాలా చులకన, అనాథవు, తినడానికి కూడా గతిలేని వాడవు అంటూ చాలాసార్లు అవమానించింది అన్నాడు. అతని మాటల్లో నిజం ఉండటంతో అనన్య ఒక్క నిమిషం సైలెంట్గా ఉండిపోయింది. కానీ వెంటనే వాయిస్ పెంచి, నువ్వు చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి అందరినీ బ్యాడ్ పర్సన్స్ అని స్టాంపు వేయకు అభినవ్ అని మళ్లీ అతన్ని రెచ్చగొట్టింది. ఇక ఆమెతో ఆర్గ్యూ చేయడం అనవసరం అని ఫిక్స్ అయిన అభినవ్, నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఊహించుకో అనన్య, నేను నీకు అన్ని నిజాలే చెప్పాను, నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి, బాయ్ అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అభినవ్ ఆగు, నాకు ఆన్సర్ చెప్పేళ్ళు అని అనన్య కసిగా అరిచిన అరుపులు ఆ గదిలోనే ఆగిపోయాయి. అభినవ్ క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి అప్పటికే వెళ్ళిపోయాడు. అతని వెంట పరుగు తీసి ప్రాపర్ ఆన్సర్ దొరికే వరకు అతన్ని టార్చర్ చెయ్యాలి అని అనన్యకు అనిపించింది. కానీ ఆఫీస్ స్టాఫ్ ముందు పరువు పోతుందని ఆగిపోయింది. విసురుగా అనన్య ఛాంబర్ నుండి బయటకొచ్చిన అభినవ్ సెల్లార్లో ఉన్న తన కారులో కూర్చున్నాడు. ఫోటోలు తీసినవాడు ఎవరో అతనికి అంతు చిక్కలేదు. సెల్లార్లో నుండి బయటకొచ్చి చాందినికి కాల్ చేశాడు. ఆమె వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అభి అంటూ చెలాకీగా పలకరించింది. హే చాందిని, లిజన్, నీకు అనన్య కాల్ చేసిందా? నిన్నేమని అడిగిందా అని అభినవ్ సీరియస్గా అడిగాడు. అతని గొంతులో చిరాకు అర్థమైన చాందిని, ఏమైంది బాస్, మీ ఇద్దరు గొడవపడ్డారా అని క్వశ్చన్ చేసింది. మామూలుగా కాదు, ప్రళయం వచ్చి నన్ను మింగేసే రేంజ్ గొడవ. నిన్న జిమ్లో మనం క్లోజ్గా ఉన్న ఫోటోలు అనన్యకు ఎవరో పంపారు. మనం ఇద్దరం రిలేషన్లో ఉన్నామని ఆమె ఫైర్ అవుతుంది అని జరిగిన గొడవ మొత్తం చెప్పాడు. అదంతా విని షాక్ అయిన చాందిని, తనకేమైనా పిచ్చా? ఇంత చిన్న రీజన్కి అంత గొడవ పెడుతుందా? నేను తనతో మాట్లాడతాను, నువ్వు టెన్షన్ పడకు, 2 రోజుల్లో సెట్ అయిపోతుందిలే అని ఓదార్చి కాల్ కట్ చేసింది. ప్రతీదీ తనకు వ్యతిరేకంగా, తన ప్రమేయం లేకుండా చాలా వేగంగా జరిగిపోతున్నట్టు అభినవ్కి అనిపించింది. ఇప్పుడు ఇంటికెళ్తే సాయంత్రం అనన్యతో పాటు షర్మిలాను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది చాలా భయంకరం. బ్రెయిన్కి రెస్ట్ కావాలంటే తన పాత రూమ్కి వెళ్ళాలి అనుకుంటూ కార్ని అటు తిప్పాడు అభినవ్. అరగంట తర్వాత తన రూమ్ ముందు కారాపి చుట్టూ ఒక్కసారి చెక్ చేసి తనని ఎవ్వరూ ఫాలో అవడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని రూంలోకి వెళ్ళాడు. షూ తీసి విసిరేసి బెడ్ మీద వాలిపోతూ ఉండగా టక్కుమని కాళ్లకు తగిలి కిందపడి పెద్ద శబ్దం చేసింది ఒక పెద్ద సూట్ కేస్. అభినవ్ ఉలిక్కిపడి దాన్ని చూసి, ఓ నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్, దీని సంగతే మర్చిపోయాను. దేవా పంపిన రౌడీలు నన్ను కిడ్నాప్ చేసే ముందు దీన్ని గదిలో పడేసి లాక్ చేశాను కదా అనుకుంటూ దాన్ని బెడ్ మీద పెట్టాడు.
సూట్ కేస్ని చూడగానే అతనికి అలసట ఎగిరిపోయి కొత్త హుషారొచ్చింది. మంచం మీద చక్కగా బాసింపట్టు వేసుకుని కూర్చొని సూట్ కేస్ ఓపెన్ చేశాడు. దాంట్లో అన్నిటికన్నా పైన ఉంది ఒక లావుగా ఉన్న ఫైల్. ఫ్లైట్లో మనోజ్ ఇచ్చిన ఫైల్ అది. దాన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క డాక్యుమెంట్ని చెక్ చేస్తూ ఉండగా మధ్యలో ఉన్న ఫోల్డర్లో కొంచెం నలిగిపోయిన కార్డు కనిపించింది. ఆ కార్డు మీద సంజయ్ ఘట్టమనేని అని రాసుంది. దాన్ని చేతిలోకి తీసుకుని నాన్నను తాకినట్లు అనిపించి ఎమోషనల్ అయిపోయాడు అభినవ్. టైగర్, కేర్ ఆఫ్ సంజయ్ ఘట్టమనేని. నువ్వు నాకన్నీ ఇచ్చావు నాన్న. నీ ప్రేమ, నీ రక్తం, నీ వారసత్వం. కానీ నీతో కలిసి ఉండే సంతోషాన్ని మాత్రం తీసుకెళ్ళిపోయావు. అది ఎప్పటికీ నాకు దొరకని నిధి అని మనసులో అనుకుంటూ ఆ కార్డుని జాగ్రత్తగా దాచుంచాడు. ఆ ఫైల్ లాస్ట్ ఫోల్డర్లో 2 బ్లాక్ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఒక దానిమీద టైగర్, మరో దానిమీద అభినవ్ ఘట్టమనేని అని రాసి ఉంది. వాటి వెనుక బంగారు రంగు గీత కూడా ఒకేలా ఉండటంతో రెండిటి వాల్యూ ఒకటే అని తెలుస్తోంది. ఆల్రెడీ నాకు అక్రమ్ ఇచ్చిన బ్లాక్ కార్డ్, మనోజ్ ఇచ్చిన డైమండ్ కార్డ్ ఉండగా వీటిని స్పెషల్గా ఎందుకిచ్చారు అని ఆలోచిస్తూ వాటిని పరిశీలించగా అవి 2 యాక్సెస్ కార్డులు అని అర్థమైంది. యాక్సెస్ కార్డు ఉపయోగించి తనకు షేరు వాటా ఉన్న ప్రతి కంపెనీ ప్రోడక్ట్స్ని ఫ్రీగా పొందొచ్చు. ఆ కంపెనీ బ్రాంచ్ ఏ దేశంలో ఉన్నా స్వేచ్ఛగా ఆ షోరూంకి వెళ్లి షాపింగ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ విషయం అర్థమవగానే అభినవ్ మొహంలో చిన్న నవ్వు మెరిసింది. అనన్య బర్త్డేకి ఏదైనా మంచి షోరూంలో ఖరీదైన డ్రెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే టైగర్ గ్రూప్ చాలా ఫ్యాషన్ బ్రాండ్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ బట్టలు కొనుక్కునే డబ్బులు అభినవ్ దగ్గర లేదు అని కాదు గాని తనకు భాగస్వామ్యం ఉన్న కంపెనీ నుండి బెనిఫిట్స్ పొందే అధికారం అతనుకుంది. కానీ నెక్స్ట్ మినిట్ అతని మనసులో మరో అనుమానం మొదలైంది. అనన్య బర్త్డే వచ్చే వారం వస్తుంది. ఈలోపు ఆమెకు నాకు మధ్య రేగిన గొడవ చల్లారుతుందా లేదా అనుకున్నాడు. వెంటనే ఫైల్ క్లోజ్ చేసి కంపెనీ షేర్స్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ ఓపెన్ చేశాడు. మొదటి పేజ్లోనే కనిపించిన కంపెనీ పేరు చూసి అభినవ్ షాక్ అయ్యాడు. ఆ పేజ్ని అలానే పట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. అభినవ్ని షాక్కి గురిచేసిన ఆ కంపెనీ ఏంటి? చాందిని విషయంలో అనన్య ఎలా రియాక్ట్ అవుతుంది? అనన్యకు అభినవ్ మీద ఉన్న కోపం పోతుందా? అనన్యకు ఫోటోలు పంపిన వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.